రీసెంట్గా గవర్నమెంట్ డిఎస్సి 2008లో రాసిన వాళ్ళని కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చింది కదా. అయితే దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే పేపర్లో వచ్చింది. దేవుడు వరం ఇచ్చిన పూజారి కరుణించాడని అంటారు కదా. సో అట్లనే డిఎస్సి అభ్యర్థుల పరిస్థితి 15 ఇయర్స్గా వెయిట్ చేసిన తర్వాత ఏదైతే ఈ లిస్ట్ అయితే ఉందో దాంట్లో చాలా పొరపాట్లు అయితే ఉన్నాయనేసి తెలియజేశారు. కాంట్రాక్ట్ పద్ధతిలో ఎస్జిటి పోస్టుల భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్కెడ్యూల్లో ఏదైతే మెరిట్ లిస్టులు అయితే ఉన్నాయో ఈ జాబితాలో జిల్లాలో మెరిట్ జాబితాలో లేకపోవడం చాలామంది అభ్యర్థులు అయితే వెయిట్ చేశారనమాట. అండ్ జాబితాలో 61 మంది పేర్లు మాత్రమే ఉన్నాయి. వాళ్ళలో 2 ఉద్యోగాలు వచ్చిన వారు, స్కూల్ అసిస్టెంట్గా వెళ్ళిన వారు. దీంతో జాబితాలో దొరికిన తప్పులు సవరించి మరో జాబితాని శుక్రవారం వెబ్సైట్లో అయితే పొందుపరిచారనమాట. అయితే అందులోనూ అర్హుల పేర్లు జాబితాలో లేకపోవడంతో చాలామంది అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు అండ్ చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యారు అనేసి ఆర్టికల్ వచ్చింది. 4 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంది. ఇది కరీంనగర్కి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2008 డిఎస్సి అభ్యర్థులందరూ మెరిట్ జాబితాను చెక్ చేసుకొని అంటే వెబ్సైట్లో ఉంది. ఈ నెల 27 తేదీ నుంచి వచ్చే నెల అంటే అక్టోబర్ 4వ తేదీ వరకు 10:30 గంటల లోపు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలనేసి తెలియజేశారు. గెజిటెడ్ అధికారితోటి అటెస్ట్ చేసిన ఒక జిరాక్స్ సెట్ని అయితే కంపల్సరీగా అందించాలి. థ్యాంక్ యూ.